ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ షైనీ థాట్స్. ఈరోజు ఎంత టేస్టీ అయిన కుడుములు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం రవ్వ, సాల్ట్, పచ్చెనపప్పు అన్నమాట. తర్వాత ఒక కడాయిలోకి 2.5 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. ఎంతకంటే ఒక గ్లాసు బియ్యం రవ్వకు అన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట. అవి ఉడుకుతున్న తర్వాత మనం అందులోకి ముందుగా నానబెట్టుకున్న ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే అందులోకి వేసేసుకోవాలన్నమాట. తర్వాత అవి కదుపుతున్నప్పుడు అందులోకి సాల్ట్ అనేది కూడా వేసుకోవాలన్నమాట. మనకు తగినంత వేసుకోవచ్చు. తర్వాత అందులోకి రవ్వ అనేది కొద్దిగా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గడ్డల కింద అయిపోతాయి అన్నమాట. తర్వాత అది కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కాస్త ఉప్మాలాగా తయారవుతుంది. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కాస్త గట్టిగా తయారవుద్ది అనమాట. తర్వాత మనము ఒకసారి కదుపుకొని మన చేతుల్ని నీళ్ళతో తడుపుకుంటూ ఉండల కింద చేసుకోవాలి, కుడుముల కింద చేసుకోవాలి. అది మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులోకి వాటర్ వేసుకుని తర్వాత ఇడ్లీ ఉంటాయి కదా రేకులు, అందులోకి కుడుములు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి వాటిని. తర్వాత ఎంతో టేస్టీ అయిన కుడుములు రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు బాయ్ బాయ్.